హాయ్ గైస్, నేను మళ్ళీ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడటానికి వచ్చేసాను. ఈసారి అయితే నేను బ్యాటిల్ రాయల్ ఆడలే. నేనైతే ఈసారి ట్రైనింగ్ ఆడతా. ట్రైనింగ్ లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, లోడ్ అవుతుంది. 80%, 90 అయిపోయింది. ఇప్పుడైతే ట్రైనింగ్ గేమ్ ఆడుతున్నా. నేను ముందే చెప్పినా, నేనైతే ఎప్పటి నుంచో ఆడుతున్నా ఫ్రీ ఫైర్. కొత్త అకౌంట్ క్రియేట్ చేసిన అంతే. నేనేమైతే న్యూ ప్లేయర్ని కాదు. కాకపోతే కొన్ని చేంజెస్ అయినాయి ఫ్రీ ఫైర్లో, అంత తప్పితే నాకేం తెలియదు. నేనైతే నాకు తెలిసిన ఏదది థామ్సన్ వద్దు, ఇది గట్టి పడుతుంది. ఇది తీసుకుంది MP40. ఇంకా ఇది వద్దులే. షార్ట్ గన్స్ ఉంటాయి కదా మన దాంట్లో. ఓకే, $1 ఎక్సా అంటే ఎన్ని 3 బుల్లెట్లు ఉంటాయి కదా దీనికి తీసుకో. SP-A12 ఎవరు వాడరేమో దాన్ని, అది అంటున్నారు. వీడియోస్లో చూసినాను, చాలా ఫ్రీ ఫైర్ వీడియోలో ఎవరు వాడట్లేదు. ఓకే, ఇంకా ఇందులోకి వెళ్ళిపోతున్నా. బ్యాటిల్ దాంట్లో కుక్కని కొట్టినట్టు కొడతారు ఇందులో. చూసుకొని హెడ్ షాట్. ఓరియన్ క్యారెక్టర్ నిన్న మొత్తం కొత్త గేమ్ నుంచి మొత్తం నేర్చుకుని కొత్తగా ఏదో క్యారెక్టర్ వచ్చింది. బా ఏం కొడుతున్నారా బాబు. ఎంతమంది ఉన్నారు మొత్తం ఈ మ్యాప్లో? 17 మెంబర్స్. నాతో కలుపుకుండా అయితే ఎవడరా ఆడుతున్నాడు అవుతుంది. వెనకాల అవుతున్నారు ఆడుతున్నారు. ఆడుకోపో. పిల్లితోనే డ్రోన్తోనే అడవచ్చు. అంటే ఈ డ్రోన్ వల్ల అది 21% ఎనిమికి, నాకు కాదు. కోరుతున్నాను పుష్ప బండిలు వేసుకొచ్చిండు. ఈయన కూడా ఈరోజు పంపేసింది. పుష్ప బండి వేసుకొచ్చింది. వెనకాల నాకేదో సౌండ్ వచ్చింది. కిందకు కొంచెంసేపు అయితే సైలెంట్గా ఉన్నాం, ఎందుకంటే గేమ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాం. చంపేయండి మనం. రారా అది హెడ్ షాట్. పుష్ప బండిలు వేసుకున్నా. నీ ముందల నుంచి వెనకాల నుంచి అందరూ ఓడుతున్నారు. ఇది థామ్సన్ అంటే ఓల్డ్ ప్లేయర్ అని. థామ్సన్ ఓల్డ్లో ఉంటాడు. పాపా ఓల్డ్ ప్లేయర్స్కే తెలుసు. అది నాకు 2 అకౌంట్లు ఉన్నాయి కదా. ఒకటేమో అందులో కొంచెం పాత అకౌంట్. అది హజ్జుడు హెడ్ షాట్. ఎవరు బాబు? ఓ బాబు,
వీళ్ళందరూ అంత గట్టి కొడుతున్నారు ట్రైనింగ్లో. అరే ఎవరో వీడు ఎప్పుడు నన్ను కొడతాడు ఏంటి నేను ఆడాలి. ఓయ్ ఇది నన్ను కొట్టింది. ఒక్కల్ని నరుకుతున్నా గైసిరా. ఒకడు ఏమైంది? లాగాలే ఇది అయింది. నేను థామ్సన్ తెచ్చుకుంటా. బాయ్ థామ్సన్. ఏంది ఓపెన్ అవుతుంది ఇది? హిందీలో కదా. థామ్సన్. ఇది దీని బదులు M10 బదులు నాకు నిన్న స్కిన్ వచ్చింది కదా, అది దేంది? థామ్సన్ది స్కిన్ వచ్చింది, అందుకనే మంచిగా వాడచ్చు. ఇంకా దీన్ని థామ్సన్ నిన్న స్కిన్ వచ్చింది కదా. థామ్సన్ స్కిన్తో ఉంటే బాబా ఏం పడతాయి షార్ట్లు. కాకపోతే ఈ స్కిన్ కాదు, మంచి స్కిన్ ఉంటుంది. సైలెన్స్ రారా, ఎక్కడున్నా ఇప్పుడు రండి. థామ్సన్ ఎక్కువ వచ్చిందా బాబు? నువ్వే కదా నాకు థామ్సన్ వాడు. థామ్సన్తో కొట్టినా బతుకుతుంది. అరే పై తీసుకొచ్చింది. మంచిగా క్యాంపర్ వెళ్ళకున్నాను మస్తు. కూడా పైకి ఎక్కింది చూసాను. పైకి ఎక్కిన అది ఇద్దరు పెట్లాడు దాకా ఇందాక. ఇప్పుడు ఉన్నాడు స్నైపర్. ఎవరు ఆ స్నైపర్తో ట్రై చేస్తా అండి. ఆ స్నైపర్తో అంత గట్టిగా అవుతుంది. స్నైపర్ AMWY ఇదా? బాబా AMW అయితే 150 పడుతుంది డ్యామేజ్. AMWY మంచిగా ప్రాక్టీస్ అంటే వేసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కరిని మామూలు కూడా కాదు, దమ్ము వేసుకోవచ్చు. కాకపోతే నాకు AMWY అస్సలు రాదు. నేను చేస్తాను, నాకు అస్సలు రాదు AMWY. 8x స్కోప్, 8x స్కోపు పక్కన ఉన్న అక్కడ ఏదో 8x స్కోప్ అంట. కొట్టి పంచాను కనాలి అని. హెడ్ షాట్ అన్నీ హెడ్లేరా. అంతకన్నా కొడితే మాకు బతకలన్నా చాలన్నా అస్సలు అంతగానే పడుకుంటున్నాను. 150 డ్యామేజ్ పడ్డది అయినా ఆడికి. డోంట్ అంటాను తప్ప అప్పుడు వీల్ అయిపోయింది కదా. చంపేయండి నాకు అవసరం లేదు.
నాకు అవసరం వద్దరా ఇది. ఈ ద్వారా పుష్ప బండి రారా నీకుంటుంది. రారా రాకపోతే మేము మంచిగా టీమప్ అయినాం కానీ కొడుతుండీడు వాడు పుష్ప బండి వాడు. ఇంకా నేను పైన గట్టి గోదాం. ఒరే గ్లూవాల్ వేసినా కదా పై నుంచి ఉండరు బాబు, పైన కూడా ఉండరా బాబు. బాబు లేవు బా కొట్టేసే. ఇంత గట్టి కొట్టుకుంటున్నారండి వీళ్ళు. పుష్పమండలోడు యూఎంపీ అంట. హెడ్ షాటే బా థామ్సన్తో ఆడికి పడ్డాడు 38, కాకపోతే బతికింది. 22 23 హెడ్ షాట్ ఇంకా హెడ్ మళ్ళీ హెడ్. పుష్పబండి డిస్టర్బ్ చేస్తున్నారు ఇది. పుష్పబండి అంత గట్టిగా వచ్చింది ఎందుకు ఎవడాడు. 26 kills, 27, 28, 29 guys. 29 30 చేయాలి. అమ్మా 30 చేద్దాం అనుకున్నా కానీ కొట్టేసా. ఏదైనా ఇప్పుడన్నా చేయొచ్చు, ఒక కిల్లో ఏమన్నా. అదేంటి 350 అమ్మా ఇంటికి చంపండి కొట్టమాకండి. అప్పుడే 30 kills అయినాయి. ఎట్ట కొడుతున్నారు ఏంటి అసలు. కిందకి వచ్చింది స్క్రోల్ది, అందుకని కొట్టలేకపోతుంది. లేకపోతే నా కొడుకు ముంగల్రా అట్ట కొడుతున్నాడు ఏంటి యూఎంపీతో. హలో ఎప్పుడు మెసేజ్ చెప్తూనే ఉంటుంది. డిస్టర్బ్ అవుతుంటే మెసేజ్ అందులో 50. ఇది 23 kills.
MP40 అంట ఎర్రగా అప్పుడే చూసినాను. దొరుకుతుందిరా అమ్మా, హెడ్డులే. నేను బతకాలన్నా సాలన్నా అంతగానం కొడుతున్నారు వీళ్ళు. అంటే చంపడాక కొడతారులే కానీ థర్టీ సెవెన్ కిల్స్ మొత్తం. 38 కిల్స్ అంటే ఆడి కిల్లు దొబ్బినా అంటే అమ్మ వీడియో థామ్సన్ వాడిండు చూసారా. పై నుంచి ఒకడు కొట్టిండు అండి. ఓ ఊరికా బాబు. అంత డ్యామేజ్ కొట్టినా కదరా కిల్లు దొబ్బే. స్పీకర్ నేను అన్ని గన్స్ తెలుసుకున్నా ఏ ఎట్లుంటాయో బాగుంటాయో. ఏంది ఇది వచ్చినప్పు అర్థం కావట్లే. ఎవడెవడు ఉంటుందో శాంతిగానే మళ్ళీ చంపుతుంది నన్ను. ఇంతగానో ఉన్నారు. ఏంది పైన అక్కడ ఎవడు రాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు రాదు. పుష్ప గ్లూవాల్ వద్దు. గ్లూవాల్ స్కిన్ చంపేయండి. అట్ట కొడుతున్నాడు ఎంఈపీయోడు. అక్కడ వెనకాల నుంచి వాడు ముందర నుంచి. నేనైతే ఒక 50 కిల్స్ అని అనుకుంటున్నా. ఎలిమినేటెడ్ బై స్కిల్. వెరీ క్యూట్ అనుకుంటున్నాను. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఎంతమంది పుష్ప 2 మూవీ చూసారో కామెంట్ చేయండి. నేను కూడా చూసా, బాగుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా పుష్ప 2 మూవీ గురించి. లాస్ట్లో ఒక పుష్పకి అదే అది పెళ్ళిలో అది పుష్ప పెళ్ళికి వెళ్ళింది కదా. ఆ పెళ్ళిలో లాస్ట్లో ఒకడు బాంబు పెట్టింది. ఆడవాడు నేనైతే షికావత్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆడి చెయ్యి రైట్ సైడ్లో కాలు ఉంది. అప్పుడు బయట పడతాడు కదా షికావత్ సరుకును కాల్ చేసినప్పుడు. అప్పుడు అనుకుంటున్నా, నాకు తెలీదు. ఎవరన్నా అర్థమై ఉంటే చెప్పండి. అట్లా కానీ ఇంకా సోదా పెద్ద పుష్పరాజ్. ఇది ANW వాడు.
చంపేయండి గురు నన్ను ఇంకా ఒక 50 కిల్లు చాలు కూడా ఎక్కువ అవుతుంది నరకాన్ని కింద పండుకొని అది అబ్బా ఏం కొడుతున్నాను రైలు షాట్లు 50 కిలోలు కావాలి నాకు ఒక 50 ప్లీజ్ 50 రా ఇంకొక కిలోరా 60 రా వీడు లీడర్ ఉంటాడు కదా ఆడు గట్టి కొడుతుంది ఫైరా కాదు వైల్డ్ ఫైర్ 60 మన టార్గెట్ 60 అవ్వగానే లీవ్ అయిపోతాను నేను ఈ గేమ్లో నుంచి ఇంకా అరేళ్ళు అది 53 ఒకటి వెనకాల నుంచి ఒకటి ముందల నుంచి ఏం చేయాలి నేను ఇద్దరు కొడుతున్నారు అది ఒక కిల్ సెట్ వాహా ఇంకా ఒక 5 కిల్స్ ఇంకొక 4 కిల్స్ అన్నా కదా ఎందుకు చంపుతారు ఒక 4 కిల్స్ ఇస్తే నేను వెళ్ళిపోతా సార్ కొట్టే చెప్పినా కొట్టే అని ఇంత ప్రో ప్లేయర్ వస్తారు కూడా నాకు తెలుసురా ఎలాంటి పట్టాలో నాకు తెలుసు అది అయిపోయింది ఇంకా అయితే నేను లీవ్ అయిపోతున్నా బాయ్ ఎస్ ఓకే గైస్ ఈ వీడియో అయితే ఇంతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటా బాయ్